చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంది యాజ్ ఎ హీరోయిన్ గా అంటే ఎంతమ్మా? ఆ టైంలో 2.5 lakhs 70s 80s లో. 70s లో. ఇప్పుడు 25 crores ఉంటుందా? అవును అవును, అప్పుడు డబ్బులు అంతే కదా. అంతే కదా. అప్పుడు 2.5 lakh అంటే ఎన్ని గ్రౌండ్లు వస్తుంది ఇక్కడ? 40,000 rupees గ్రౌండ్ ఇక్కడ అప్పుడు మేము కొన్నప్పుడు. సో 4 గ్రౌండ్లు అంటే 1,60,000 వచ్చేస్తుంది. అదే అదే. ఓ అట్లయితే ఒక 5 గ్రౌండ్లు ఒక హీరోయిన్. ఇప్పుడు ఒక గ్రౌండ్ 15 crores. ఇది అమ్మది 5 గ్రౌండ్స్. సో 15 అంటే ఇదే ఒక 80 కోట్లు ఉంది. 5 lakh పోయింది మనం గ్రౌండ్. అప్పుడంతా చీప్. గోల్డే ఎంత 500 rupees ఉండేది ఒక సవరన్. ఓకే. ఇప్పుడు అదే 60,000. అమ్మ ఎక్కువ ల్యాండ్ల మీద ఇన్వెస్ట్ చేసే వల్ల గ్రౌండ్స్ ఎక్కువ కొనేవాళ్ళు. ఓకే. మా బ్రదర్ కూడా ఇన్వెస్ట్ చేసేవారు కదా ల్యాండ్ లో, అందులో ఇందులో. బట్ ఇండస్ట్రీలో ఎప్పుడైనా వచ్చిన తర్వాత అనిపించిందా లైఫ్ లో, అంటే ఎవరైనా మనం నొప్పించే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది, మన ఎదుగుదలను చూడలేక? అదంతా కేర్ చేయనండి, అందుకే హ్యాపీగా ఉన్నాను. ఎవరేమనుకుంటే మనకి ఎందుకు, మనం ఏం చేయలేదు కదా. మన మైండ్ ఓకే చెప్తావా చెప్పుకో, నేను కేర్ చేయను, అందుకే హ్యాపీగా. ఎవరు హీరోయిన్స్ లో మంచి ఫ్రెండ్స్ మీకు? మంజుల, చంద్రకళ. చనిపోయారు కదా ఇద్దరు. ఇద్దరు చనిపోయారు బాబు. కూడా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, అందరితో కలుస్తాను, అందరితో ఉంటాము. సో మొన్న కూడా వెనియాడలా వాళ్ళంతా ఏదో ఇది పెట్టారు, డిన్నర్. సచ్చు కలుస్తుంటా. నా ఆర్టిస్ట్ అసోసియేషన్ నేను ట్రెషరర్ ప్లస్ ఈసీ మెంబర్. ఓకే. సో ఎవ్రీ మంత్ కలుస్తాం కదా అందరూ, మీటింగ్స్ అది ఇది. ఇద్దరు సడన్ డెత్ కదమ్మా, మంజుల గారు అంతే డెత్, అంటే చంద్రకళ గారు కూడా. ఎంత అందంగా ఉంటారు చంద్రకళ గారు. ఒకే ఒక పాప కదా, రేష్మ. ఏం చేస్తున్నారు ఇప్పుడు తను? దాని ఏదో సినిమా అది ఇది చేస్తుంది, ఏదో చేస్తూనే ఉందిలేండి, వెబ్ సిరీస్. ఎప్పుడన్నా వచ్చి కలుస్తుంటారా? వాళ్ళ సిస్టర్స్ అంతా ఇప్పుడు మనం కూడా కలిసాం. చంద్రకళ సిస్టర్స్. ఒక సిస్టర్ లండన్ లో ఉంది, అమృత్ కళ అని. నేను వెళ్తే అక్కడ కలుస్తాను. రవి కళ ఎక్కడ ఉంది, మేము కలుస్తుంటాం. ఒకతే పాప కదా చంద్రకళ గారికి. అవును, రేష్మ అంతే. హ్యాపీగా ఉన్నారు కదా. ఎన్ని సినిమాలు వాళ్ళ అమ్మవి. మీ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి కదా ఇక్కడ.